ఇక బీజేపీలో ప్రాబ్లం ఏమైందంటే కేంద్ర మంత్రులు ఇద్దరున్నారు, వాళ్ళకి సఖ్యత లేదు. తెలంగాణ మంత్రి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, అక్కడ మంత్రి, ఇక్కడ ఏం టైం ఇవ్వలేకపోతున్నాడు. అలాగే ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారికి ఇక్కడ పార్టీ లేదు. ఈయన వేరే ఆయన వేరే. ఎంపీల్లో విశ్వేశ్వర రెడ్డి గారు ఒక లైను, అరవింద్ గారు ఒక లైన్, తర్వాత విశ్వేశ్వర రెడ్డికి ఒక రఘునందన్, ఈ నలుగురు స్టేట్మెంట్లు. అంటే ఎవరికి వాళ్ళు ఏదైతుందో ప్రకటనలు కానీ ఇష్యూస్ను కానీ, ఒక ఇష్యూను హైడ్రా ఉంది ఎగ్జాంపుల్, డిఫరెంట్గా స్పందించారు అందరూ, ఎవరికి వాళ్ళే స్పందించారు. తర్వాత తిట్ల పర్వం కూడా ఈ రోజు ఏదైతుందో కొంత అబ్యూజ్. కేంద్ర మంత్రి గుండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ భాష ఎడ్యుకేటెడ్ ఉండి పద్ధతి కాదు అది. ఓకే, ఆయన కేంద్ర మంత్రిగా హైలీ ఎడ్యుకేటెడ్, కల్చర్ ఉన్నది. వాళ్ళ తండ్రి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిండు, చిన్నప్పటి నుంచి ఆర్థికంగా మంచి చదువు సంస్కారాలు ఉన్నది. ఆ లాంగ్వేజ్ ఏందండి, ఎదుటోడు మాట్లాడు వారికి వదిలిపెట్టు. కానీ అవుతుంది అలా జాతీయ పార్టీ బీజేపీ 3వ సారి అధికారం వచ్చింది. తో ఆ తిట్ల పర్వం అవుతుందో అటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ తగ్గించుకుంటే అవుతుందో బీజేపీకి నేను అనుకుంటున్నా ఇప్పుడు సంస్థాగతంగా అంతా మెంబర్షిప్ అయింది, గ్రామ స్థాయిలో అవన్నీ అవుతున్నాయి. దీని తర్వాత ఒక 1 monthలో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ బీజేపీ సెట్ అవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ఏదైతుందో కొన్ని హామీలు ఇచ్చి చేయలేదని వాళ్ళు 2014-18లో చేయకున్నా దాన్ని ఎక్స్పోజ్ కాంగ్రెస్ ప్రాపర్ చేయడం లేదు. కానీ వీళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ ఇచ్చిన 6 పథకాలు కానీ 420 అన్ని దాని అనుబంధంగా ఇచ్చినవన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత, బీఆర్ఎస్ పోరాడుతుందనే భావన కలుగుతుంది. బీజేపీ ఏదైతుందో ప్రేక్షక పాత్ర వహిస్తుంది. టీమ్ లీడర్ లేడక, టీముని నడిపించలేక. కానీ రాబోయే రోజుల్లో ఒక 1.5 month తర్వాత నేను అనుకుంటున్నా ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కానీ బన్సల్ కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికల ముందు ఎలాగ వచ్చిండ్రు పార్లమెంట్లో వాళ్ళకి గుడ్ రిజల్ట్ వచ్చింది. 8 అసెంబ్లీ వస్తే 8 లోక్సభ వచ్చింది, 8కే కాంగ్రెస్ వచ్చింది 17కు. అటువంటిది ఏదైతుందో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదైతుందో స్పందించలేదు. రాబోయే రోజుల్లో 1-2 monthsలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రిపరేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ బీజేపీ ఏదైతుందో హైకమాండ్ దృష్టిలో ఉంది, ఇక్కడ ఉండే నాయకుల దృష్టి ఉంది. దీన్ని దృష్టి పెట్టకపోతే బీజేపీ మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది. బీఆర్ఎస్ విల్ బి ద బెనిఫిట్ అనే దాంట్లో ఏదైతుందో వాళ్ళు రిపోర్ట్స్ పోతున్నాయి. దీని తర్వాత 2 months తర్వాత ఏదైతుందో బీజేపీ యాక్టివ్ అయిన తర్వాత బీఆర్ఎస్కి ఇంత పాపులారిటీ రాదు, డివిజన్ అవుతుంది, టాక్ డివిజన్ అవుతుంది, ఇద్దరు అటాక్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ అయితే 2014 హామీలు కానీ 18 అమలు చేయలే. ఇంకా వాళ్ళు చేసిన అవినీతి వాటిని చిట్టానంత బయటికి తీసి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నారో అక్కడ గతంలో శాసనసభకు రిప్రజెంట్ చేసిన వాళ్ళు కానీ, మంత్రులు చేసిన వాళ్ళు కానీ, ఎమ్మెల్సీ కానీ, మున్సిపల్ స్థాయిలో జిల్లా పరిషత్ స్థాయిలో చేసిన వాళ్ళందరి కరప్షన్ తీసి అవన్నీ పబ్లిక్ ముందు పెట్టినప్పుడు, అవన్నీ బహిరంగపరిచినప్పుడు వాటి మీద ఏదైతుందో ఇన్ఫర్మేషన్ యాక్ట్లా వాళ్ళకు ఉండే సమాచారం తీసుకొని చట్టంలో బంధిస్తే మాత్రం బీఆర్ఎస్ అనేది కొలాప్స్ అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ప్రాపర్గా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎమ్మెల్యేలు వస్తేనే మళ్ళీ మనకి అధికారం వస్తుందో రాదు. మనం ఈ 10 ఏళ్ళు పోరాటం చేసినాం, వాళ్ళు కోట్లు సంపాదించిండు, నేను సంపాదించాలనే దాంట్లో వీలు పడ్డారు. ఆల్రెడీ కథనాలు వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. 8% అని మంత్రులని ఎమ్మెల్యేల మీద ఎటువంటి అంటే వాళ్ళ ఛానల్లే, వాళ్ళ ఛానల్ రన్ చేసే వాళ్ళ పార్టీ వాళ్ళే ప్రజాప్రతినిధులే ఎక్స్పోజ్ చేస్తుండ్రు అవినీతి గురించి. ఓపెన్గా పర్సంటేజ్లు కాంట్రాక్ట్ తీసుకుంటారు, ఓపెన్ దందా స్టార్ట్ చేసేసిండ్రు. ట్రాన్స్పోర్ట్ అపాయింట్మెంట్స్, పోలీసులు పోస్టింగ్లు, ట్రాన్స్పోర్ట్ ఎవరు ఉంటుందన్న ఎవరైనా డబ్బులు తీసుకుంటారు కదా, రిజిస్ట్రార్ ఎవరుంటే ఎవరు, ఇవన్నీ ఏదైతుందో తెల్లారులేస్తే దీని మీద పడుతుంది తప్పితే అక్కడ గతంలో ప్రజాప్రాతినిధ్యం వహించి ఎవరైతే 100 కోట్లు సంపాదించారో, అన్యాయాలు చేసిండ్రో వాళ్ళని ఖతం చేయాలి. అక్కడ వాళ్ళని రూట్అవుట్ చేసినప్పుడు వాళ్ళని చట్టంలో బంధించినప్పుడు పార్టీ వీక్ అవుతుంది. అటువంటిది నువ్వు సంపాదనలు పడినాక నిన్ను అతను అటాక్ చేస్తున్నాడు, కానీ నువ్వు అతను చేసినవి బయటికి తీస్తలేవు. ఇది కాంగ్రెస్ అయితే వెనుకబడ్డది. దీన్ని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే కొంత ప్రోగ్రెస్ కార్డు మంత్రులది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. ఫస్ట్ టైం అయిన వాళ్ళు 16-17 మంది బాగలేదు, 29 మంది మీద నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది సార్. ఓపెన్ గా నేను చెప్తున్నా కదా, దందాశులు చేసిండు. వాళ్ళ బంధువులు కాంట్రాక్టులు వసూళ్లు ఏదైతుందో అక్రమాలు, వాళ్ళ సపోర్టర్స్. అసలు
ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే ఓ ఇక నేను ఎందుకంటే నా వాళ్ళు కూడా నా మిత్రులు ఊకే వీడు ఏదైతుందో ఎవరు వస్తే వాళ్ళ మీద పడతాడో అసూయ అనే పద్ధతిలో కానీ వాటిని నేను విని కూడా ఏదైతుందో నాకు చాలా మంది కొన్ని టీవీలో చెప్పమని నాకు ఉండేది ఏంటంటే అవును నాకు ఉండే ఫ్రెండ్స్ ఏదైతుందో అని చెప్తూ అన్న ఎప్పుడన్నా కొన్ని చెప్పని కూడా చెప్తున్నారు కానీ నేను ఏదైతుందో టీవీలో కూడా 1-2 ఛానళ్ళకే నేను వీటి గురించి మర్చిపోయాను ఎందుకంటే నా పనులు ఉన్నాయి అవును వీటి మీద పడేది ఉంటే నేను నా పని ఏదైతుందో 14 నెలలు ఒక పని మీద ఉన్నాను అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది దాని ఫ్రూట్స్ ఏదైతుందో వస్తుంది నేను అందుకోసం ఏదైతుందో చాలా వీటి గురించి పట్టించుకోవాలి ఏది ఏమైనా ఖచ్చితంగా కరప్టివ్ గవర్నమెంట్ అనేది వచ్చింది దీనికంటే బీఆర్ఎస్ ఏమన్నంత టాక్ వచ్చేసింది ఎగ్జాక్ట్లీ సార్ తర్వాత 8% ప్రతి దాంట్లో బిల్లో తీసుకుంటున్నది వచ్చింది